హమాస్ అంటే ఏంటి? గాజాను పరిపాలిస్తున్న పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్ను ఆక్రమించే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ. 2007 నుంచి గాజాలో పరిపాలన కొనసాగిస్తోంది. అప్పటి నుంచి ఇతర మిలిటెంట్ సంస్థలతో కలిసి ఇజ్రాయెల్పై వరుసగా దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ కూడా అందుకు గట్టిగానే బదులిస్తోంది. హమాస్ పాలన మొదలైన సమయంలోనే భద్రతా కారణాల దృష్ట్యా ఈజిప్ట్తో కలిసి గాజా సరిహద్దును మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇజ్రాయెల్తో పాటు అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే వంటి దేశాలు హమాస్ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. అయితే హమాస్కు నిధులు, ఆయుధాలు ఇరాన్ నుంచి అందుతున్నాయి. గాజా స్ట్రిప్ అంటే ఏంటి మరి అంటే మధ్యధరా సముద్ర తీరాన ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాల మధ్య ఉన్న ప్రాంతం ఈ గాజా. 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ 23 లక్షల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతంగా పేరుంది. ఐక్యరాజ్యసమితి లెక్క ప్రకారం గాజాలో 80% మంది ప్రజలు అంతర్జాతీయ సహాయంపై ఆధారపడి ఉన్నారు. 10 లక్షల మందికి రోజువారీ ఆహార సాయంపై ఆధారపడ్డారు. హమాస్, ఇజ్రాయెల్లు ఎందుకు ఘర్షణ పడుతున్నారు అంటే ఇజ్రాయెల్, హమాస్ల మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. అయితే శనివారం హమాస్ హెచ్చరికలు కూడా చేయకుండా వేల కొద్ది రాకెట్స్తో ఇజ్రాయెల్పై దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. హమాస్ మిలిటెంట్లు ట్రక్కుల్లో ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు, పౌరులపై దాడులు చేశారు, బందీలుగా పట్టుకు వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ వెంటనే ప్రతిదాడి మొదలుపెట్టింది. గాజాలోని మిలిటెంట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 100 మందికి పైగా మరణించినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. పాలస్తీనా ప్రాంతం ఎక్కడుంది మరి అంటే రోమన్ల కాలం నుంచి వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరూసలేం, ఇజ్రాయెల్ ప్రాంతాలను కలిపి పాలస్తీనాగా పిలిచేవారు. పాలస్తీనా యూదుల మాతృభూమిగా పిలుస్తారు. బైబిల్లో ఈ ప్రాంతాలు యూదుల రాజ్యాలను పేర్కొన్నారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది. అయితే దీనిపై వ్యతిరేకత వచ్చింది. పాలస్తీనీయులు మాత్రం ఇజ్రాయెల్ను గుర్తించలేదు. వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరూసలేం ప్రాంతాలను కలిపి పాలస్తీనాను కూడా వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య రాజుకున్న అగ్గి పెనుమంటగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తోంది. ఈ యుద్ధం తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధంలో గాయపడ్డ వారిని చూసి యావత్ ప్రపంచం ఆవేదన చెందుతోంది. ఇజ్రాయెల్ చిన్నారులు, మహిళలను చూస్తే మనసు చెదిరిపోతుంది. కుప్పలు తెప్పలుగా మృతదేహాలు, ఆడవారిపై అత్యాచారాలు, నగ్నంగా ఊరేగింపులు, హమాస్ మిలిటెంట్ల అమానవీయ చర్యలతో ప్రపంచం తల్లడిల్లిపోతోంది. వేల సంఖ్యలో ఆయుధాలతో సామాన్యులపై విరుచుకుపడుతున్నారు. ఇజ్రాయెల్ నుంచి ఎంతో మంది మహిళల్ని, పిల్లల్ని గాజాకు తరలించారు. యుద్ధ ఖైదీలుగా అపహరించుకు వెళ్లిపోయారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ కూడా తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. దాంతో దాదాపు ఇరు దేశాల్లో 1000కి పైగా మరణాలు సంభవించాయి. అంతకు మించి క్షతగాత్రులయ్యారు. పశ్చిమ ఆసియా చరిత్ర పుటల్లో మరో రక్త చరిత్ర లిఖిస్తున్నాయి ఇరు దేశాలు. ఇజ్రాయెల్ యూదుల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన దేశం. ప్రపంచంలో యూదులు ఏ మూలన ఉన్నా సరే వారు తమ పౌరులే అని ప్రకటించింది. 1920 నుంచి 1940 వరకు చాలా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యూదులు పాలస్తీనాకు తరలి వచ్చారు. అక్కడున్న అరబ్బులతో పొసగక ప్రత్యేక దేశం ఏర్పాటుకు ప్రయత్నించారు. దీనికి స్థానిక అరబ్బులు ఒప్పుకోలేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం కాగా పాలస్తీనాపై బ్రిటన్ పట్టు పెంచుకుంది. ఆ టైంలో యూదులకు ఓ ప్రత్యేక ప్రాంతం లేదా దేశం ఏర్పాటు చేసే బాధ్యత బ్రిటిష్ వాళ్లపై పడింది. ప్రపంచ దేశాలతో ఉంటున్న యూదులంతా పాలస్తీనాకు తరలి రావడం మొదలుపెట్టారు. ఇది కాస్త పాలస్తీనాలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని యూదులు, అరబ్బులకు పాలస్తీనా ప్రాంతాన్ని సమంగా విభజించే ప్రతిపాదన చేసింది. ఇరు వర్గాలకు ముఖ్యమైనటువంటి పవిత్రమైన జెరూసలేం ప్రాంతాన్ని మాత్రం అంతర్జాతీయ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంచాలని చెప్పింది. అయితే యూదులు దీనికి అంగీకరించినా కూడా అరబ్బులు వ్యతిరేకించడంతో ఐరాస ప్రతిపాదన అనేది అమలు కాలేదు. ఇప్పటికీ ఇది అతిపెద్ద సమస్యగానే ఉంది. ఇది కూడా వారి యుద్ధానికి ఒక కారణం. యూదులు, అరబ్బులు కొట్టుకు చావడం చూసిన బ్రిటిషర్స్ పరిస్థితులను అదుపు చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. 1948లో పాలస్తీనా నుంచి బ్రిటన్ వెళ్లిపోయింది. దీనిని అవకాశంగా మలుచుకున్న యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించుకున్నారు. యూదులతో జరిగిన పోరాటంలో అరబ్బులు నిలవలేక తమ ఇండ్లు, వాకిళ్లను వదిలేసి వెళ్లిపోయారు. అరబ్బులకు మద్దతుగా పొరుగు దేశాలు జోర్డాన్, ఈజిప్ట్ యుద్ధం చేశాయి. కానీ అవేమీ అరబ్బులకైతే అంతగా కలిసి రాలేదు. పాలస్తీనాలోని మెజారిటీ భూభాగాన్ని సొంతం చేసుకుని స్వతంత్ర దేశాన్ని ప్రకటించారు. పాలస్తీనాలో ఇటు జోర్డాన్ కొంత భాగాన్ని, అటు ఈజిప్టు మరికొంత భూభాగాన్ని ఆక్రమించాయి. జోర్డాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అని, ఈజిప్ట్ స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని గాజా స్ట్రిప్ అని పేర్కొన్నారు.
ఈ ప్రాంతాల్లో అరబ్బులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. జెరూసలేం ప్రాంతాన్ని పశ్చిమం వైపు ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్ దళాలు పంచుకున్నాయి. తమ భూభాగం కోసం అరబ్బులు తరచుగా ఇజ్రాయెల్తో పోరాడుతూనే ఉన్నారు. ఎందుకంటే పాలస్తీనాలో పేదరికం ఎక్కువ, పనులు చేసుకు బ్రతికే జనాలకు ఇజ్రాయెల్లోనే ఎక్కువ పని దొరుకుతుంది. కానీ ఇజ్రాయెల్ వారిని రానివ్వదు. ఇక్కడే అసలు గొడవ. పాలస్తీనా ప్రాంతాన్ని కబ్జా చేసి వారినే రానివ్వకపోవడంతో ప్రజల్లోనూ మిలిటెంట్లు తయారయ్యారు. ఈ పోరాటంలో నుంచి హమాస్ మిలిటెంట్లు పుట్టుకొచ్చారు.